నమస్కారం. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి అంతరిక్ష యాత్రకు ప్రయాణం కాబోతున్నారు. గత నెల 29వ తేదీనే ఈ యాత్ర ప్రారంభం కావాల్సినప్పటికీ పలు కారణాలతోటి అంతరిక్ష కేంద్రంలో లీకేజీలు, అలాగే వాతావరణ పరిస్థితులు, వీటన్నింటి కారణంగా పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకి ఈరోజు యాత్ర మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి ఈటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది. మన చర్చలో పాల్గొన్న వాళ్ళను పరిచయం చేసుకున్న తర్వాత చర్చలోకి వెళ్దాం. డాక్టర్ గంజి వెంకటనారాయణ గారు, LVM-3 మాజీ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, అలాగే మూర్తి రేమిళ్ళ గారు, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త, అలాగే మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం ఇటీవల వరకు ఇస్రోలో పనిచేశారు. అలాగే బైరిశెట్టి మల్లికార్జునరావు గారు, అంతరిక్ష వ్యవహారాల నిపుణులు. ముందుగా వెంకటనారాయణ గారు, అసలు శుభాంశు శుక్ల చేపడుతున్నటువంటి ఈ అంతరిక్ష యాత్ర విశేషాలేంటి? ఈ యాత్ర భారత్కు ఏ విధంగా ఉపయోగపడబోతోంది? నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్వైటింగ్. మనం రాకేష్ శర్మ ప్రయోగం 1984 తర్వాత 41 ఇయర్స్ తర్వాత ఈరోజు మనం వెళ్తున్నాం. అండ్ ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్. ఇది మనతో పాటుగా మిగతా 2 దేశాల నుంచి కూడా ఉన్నారు, పోలాండ్ నుంచి, హంగేరీ నుంచి. అండ్ దిస్ ఈస్ ఏ గేమ్ చేంజర్ ఫర్ the ISRO as far as ISRO is concerned, and there are lot of benefits. As far as the benefits are concerned, we are going to gain from we are before going to the Gaganyaan of our ISRO project or Indian project, so we have a red hand experience with the systems and other systems, other countries systems, and how if any lacunas are there in our Gaganyaan program, so that will also be useful to update or improve our సార్ వెంకటనారాయణ గారు, సార్ కొంచెం తెలుగులో చెప్పండి వీలైతే. ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ లో వచ్చే మనకి ఈ గగనయాన్ ప్రాజెక్ట్ సంబంధించి మనం ఎవాల్వ్ అవుతున్నాం, మనం తయారవుతున్నాం, సిద్ధం అవుతున్నాము. సో దానికి బోలెడు న్యూ సిస్టమ్స్ ఉన్నాయి. పర్టికులర్ గా ఎస్కేప్ సిస్టమ్ కానీ, దాని తర్వాత మన ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్ కానీ, స్పేస్ సూట్ కానీ, అండ్ మ్యాన్ రేటింగ్ కానీ, హ్యూమన్ రేటింగ్ కానీ. సో వీటన్నిటికీ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బోలెడ్ టెస్ట్లు 7,000+ ఎక్స్క్లూసివ్ గా మన హ్యూమన్ గగనయాన్ ప్రాజెక్ట్ కోసం 7,000+ న్యూ టెస్ట్ వెరిఫికేషన్స్ వర్ డన్, అండ్ అనదర్ 2,000-3,000 టెస్టింగ్ ఉన్నాయి. సో ఇవి చేస్తున్నటువంటి మన పద్ధతి కూడా మన సేమ్ లైన్ లో పోతున్నామా, ఇంకేమైనా వాళ్ళని, ఇప్పుడు నాసా వాళ్ళని కానీ, ఇప్పుడు ఈసా వాళ్ళని కానీ, రష్యా వాళ్ళని కానీ చూసి మనం ఏమి ఇంకా మనం ఇంప్రూవ్ చేయగలం ఫర్దర్ అనే దాని మీద కూడా మనకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ ది ఇండియన్ సైడ్ వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ ఎక్స్పెరిమెంట్స్, వీఆర్ ప్లానింగ్ దేర్, అండ్ ది collaboration, international collaboration also we are going to gain a lot. And the red hand, when on hand information one before our Gaganyaan project, మనం ఒక వేరే వెహికల్ వెళ్ళి, ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సిమ్యులేటర్ నుంచి డైరెక్ట్ గా మన ఫ్లైట్ లో కాకుండా సిమ్యులేటర్ ట్రైనింగ్ నుంచి ఒక వెహికల్, నోన్ వెహికల్ వెళ్ళి ఒకసారి ట్రైనింగ్ వెళ్ళి ఆన్ రోడ్ ట్రైనింగ్ మాదిరిగా, సో ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ వల్ల మనకి ఇది చాలా చాలా బెనిఫిషియల్ ఉంటుంది అని చెప్పి నాకు అభిప్రాయం. రేమిళ్ళ మూర్తి గారు, ఇప్పుడు యాక్చువల్గా ఇది గత నెల 29వ తారీఖున యాత్ర మొదలు కావాల్సింది, పలు కారణాలతోటి వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఆలస్యం కావడం అనేది, ఈ అంతరాయాలు ఏర్పడడం అనేది ఈరోజు చేపడుతున్నటువంటి యాత్ర మీద ఏమైనా ప్రభావం చూపుతుందా? అలాగే వ్యోమగాముల మానసిక స్థితి మీద ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందా? నమస్కారం అండి. ముందుగా ధన్యవాదాలు. అది ఈ గత నెల 29 అవ్వవలసింది ఈ రోజు అవ్వడం వల్ల వీళ్ళ మానసిక స్థితి మీద కానీ, వాళ్ళ ప్రయాణం మీద కానీ ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఎందు గురించి అంటే వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు అన్ని డిటెక్ట్ చేశారు, దాన్ని సాల్వ్ చేసిన తర్వాత అంతా ఓకే
అన్నాక అందరూ ఓకే అన్నాక పంపిస్తున్నారు అన్నంత మరొక పెరిగినటువంటి కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు వెళ్ళగలిగారు. సో దాంతో వాళ్ళు వెళ్ళే ప్రయాణంలో కానీ వాళ్ళ మానసిక స్థితి మీద కానీ ఎటువంటి సమస్య ఇబ్బంది రాదండి. ఓకే సార్. అలాగే మూర్తి గారు, 2027లో భారత్ గగన్ యాన్ మిషన్ కోసం సిద్ధమవుతుంది. ఈ పరిస్థితుల్లో దానికంటే ముందు సన్నాహకంగా ఈ శుభాంశు శుక్లాను అంతరిక్ష యాత్రకు పంపడం ద్వారా భారత్ ఏ అంశాలు సాధించబోతుంది, ఏ అంశాల మీద అధ్యయనం చేయబోతుంది, దీని ద్వారా ఎలాంటి ఫలితాలు సాధించే అవకాశం ఉందంటారు? ఇది మన గగన్యాన్ ప్రాజెక్టులో ఒక అతి ముఖ్యమైన చాలా గొప్ప అరుదైన అవకాశం. ఎందు గురించి అంటే మనం ఇప్పుడు ఒక సైకిల్ నేర్చుకోవాలన్నా స్కూటర్ నేర్చుకోవాలన్నా స్లోగా వెళ్తూ ఉంటాం మనంతటి మనం. ఇది అలా కాకుండా మనం వెళ్ళబోయే గగన్యాన్ ప్రాజెక్టుకి ముందు లైవ్ ట్రైనింగ్ మన పైలట్కి ఇస్తున్నట్టుగా మన ఆస్ట్రోనాట్కి. సో ఈ శుభాంశు శుక్లా వెళ్తున్నది ఒక 14 రోజుల కోసం అయినప్పటికీ కూడా హీఈస్ వన్ అమాంగ్ ద 4, అంటే గగన్యాన్ కోసం ఎన్నుకోబడిన 4 వ్యోమగాముల్లో ఇతను ఒకడు. సో అందువల్ల అతనికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది మన గగన్యాన్ ప్రాజెక్ట్కి ఇంకా బాగా ప్లాన్ చేసుకోవడానికి, ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎటు విధంగా ఆ ఇబ్బందుల్ని ఎలా తొలగించుకోవాలి, అతని మానసిక స్థితి మీద కానీ ఆరోగ్యం మీద కానీ ఏమైనా తేడా ఉందా, ఉంటే వాటికి మనం ఎలాంటి చర్యలు ప్రతిచర్యలు తీసుకోవాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని కౌంటర్ మెజర్స్ తీసుకోవడానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇది చాలా అరుదుగా లభించే అవకాశం. ఇందు గురించి అంటే ఏ దేశం వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ ప్రయోగం చేసినప్పుడు వాళ్ళే మొదటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. ఇది కూడా మనకి మొదట్లో గగన్యాన్ ప్రారంభం చేసినప్పుడు ఉన్న అవకాశం కాదు. గగన్యాన్ ప్రారంభం చేసినప్పుడు టెస్ట్ వెహికల్ 1, 2, 3, తర్వాత G1 అని, G2 అని, తర్వాత మ్యాన్డ్ మిషన్ అని అనుకున్నాం. ఇది మధ్యలో గత సంవత్సరంన్నర క్రితం ఇస్రో నాసా మధ్య జరిగిన ఒక కొత్త ఒప్పందం ద్వారా ఈ ఏర్పాటు జరిగింది. సో ఇది మనకి చాలా అంది వచ్చిన అవకాశం. దీనివల్ల అందులో చేయబోయే ఎక్స్పెరిమెంట్స్లో, ప్రయోగాల్లో మన శుభాంశు శుక్లా కూడా ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా అక్కడ వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉండొచ్చు, డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇవన్నీ తెలుసుకుని వచ్చి మిగిలిన వ్యోమగాములకి కూడా అతను మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి అందరూ మరింత ధైర్యంతో పైకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు 41 ఏళ్ల క్రితం రాకేష్ శర్మని భారత్ అంతరిక్షంలోకి పంపింది. 41 ఏళ్ల తర్వాత ఇప్పుడు శుభాంశు శుక్లా వెళ్ళబోతున్నారు. 2 యాత్రల మధ్య ఇంత భారీ వ్యత్యాసం, ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఉండడానికి కారణం ఏంటంటారు? అంటే అప్పుడు రాకేష్ శర్మ గారు వెళ్ళే సమయం నాటికి 1984 నాటికి మన ఇస్రో ఇంత బలంగా లేదు, మన స్పేస్ టెక్నాలజీ ఇంత బలంగా లేదండి. అప్పటికి మన ఎస్ఎల్వి ప్రయోగాలు పూర్తయి ఉన్నాయి. మరోవైపున ఆర్యభట, అదేవిధంగా భాస్కర, ఇటువంటి ప్రయోగాల మధ్య జరుగుతున్నాయి. అంటే ప్రాక్టికల్గా మనకి ఎంటర్ కాలేదు. అంటే మనకి పిఎస్ఎల్వీలు, తర్వాత జిఎస్ఎల్వీలు ఇవి రాలేదు. అదేవిధంగా ప్రయోగపూర్వకమైనటువంటి శాటిలైట్స్ కూడా ఇంకా అక్కడికి రాలేదు. కాబట్టి అప్పుడు జరిగినటువంటి అంశం ఒక 41 ఏళ్ల క్రితము రష్యా నుంచి మనం రాకేష్ శర్మ గారు, ఆయన అప్పుడు వింగ్ కమాండర్గా ఉన్నారు, వారు కూడా మన యొక్క ఎయిర్ ఫ్లైట్లోనే యుద్ధ విమానాలకు సంబంధించిన దాంట్లోనే ఉండేవారు. ఆయన వారిని చూజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తానండి. రవీంద్ర మల్హోత్రా గారు, ఎందుకంటే 1984లో వీళ్ళు వెళ్తున్నప్పుడు నేను ఎంఎస్సీ చేస్తున్నాను, ఇది ఫాలో అయ్యేవాడిని. రాకేష్ శర్మ గారు, రవీంద్ర మల్హోత్రా గారు. రవీంద్ర మల్హోత్రా గారు ఏమో స్క్వాడ్రన్ లీడరు. వీళ్ళిద్దరూ కూడా ఫైనల్కి వచ్చారు. ఫైనల్కి వచ్చి చివరి అవకాశం రాకేష్ శర్మ గారికి లభించింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను కాదు, అనుకున్నాను, అయ్యో ఈ రవీంద్ర మల్హోత్రా గారి పేరు ఇక కనుమరుగైపోతుంది, ఇక ఎప్పుడు వినవేమో అని. అందువల్ల ఒకసారి వారు గుర్తు చేయడం కోసం మాత్రమే ఆ మాట చెప్తున్నాను. రకరకాల టెస్టులు చేసి ప్రయోగపూర్వకంగా రాకేష్ శర్మ గారు పైకి వెళ్ళడం జరిగింది. 41 ఏళ్ల కాలం ఎందుకు పట్టింది అని అంటే, మన భారతదేశానికి చెందినటువంటి భారత సంతతి వెళ్ళారు తప్పితే భారత పౌరుడు అంటూ వెళ్ళలేదు. ఈ 41 ఏళ్లలో మనము చాలా బలమైనటువంటి స్థితికి ఎదిగాం. మనం ఇవాళ మనము స్పేస్ టెక్నాలజీ తీసుకుంటే ఒక డెవలప్డ్ కంట్రీ మంది. ఈ డెవలప్డ్ కంట్రీని ఈ స్థాయిలో మనము రేపు గగనయాన్ చేయబోతున్నాం, చంద్రయాన్ కూడా మానవ సహిత చంద్రయాన్ చేయబోతున్నాం. ఈ పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మనకి మన వ్యోమగాములు కావాల్సి ఉంటుంది. మన వ్యోమగాముల్ని మనం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం, ఒక 4గురిని. అందులోనే సుభాష్ శుక్లా గారు ఒకరు. కాబట్టి ఇప్పుడు వీరు ఈ వెళ్ళడం అనేటువంటిది మనకి చాలా రకాలుగా ప్రయోజనకారిగా ఉంటుంది. అందువల్ల ఈ 41 ఏళ్ల కాలంలో జరిగినటువంటి చరిత్ర మొత్తాన్ని మనం గమనించే పని అయితే ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు.
మన వాళ్ళ హైలీ డెవలప్డ్ టెక్నాలజీలో ఉన్నాం. మన ప్రయోగాలన్నీ కూడా చాలా పిన్ పాయింట్గా సక్సెస్ అవుతున్నాయి. ఈ సక్సెస్ అవుతున్న క్రమంలో మనకి రేపు పొద్దున గగనయానికి తీసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు దాకా శుభాంశు శుక్లా గారు కానీ మిగిలిన వ్యోమగాములు ఎవరైతే భారతదేశం నుంచి మనం చూజ్ చేసుకొని ప్రయోగాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్ని భారత భూభాగం మీద ఏర్పాటు చేసి, ఇక్కడ భూమి మీద ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే ఇప్పుడు దాకా వాళ్ళు ట్రైన్ అప్ అవుతున్నారు. ఇది ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇప్పుడు రియల్ మైక్రోగ్రావిటీలోకి శుభాంశు శుక్లా గారు వెళ్ళి ప్రయోగాలు చేయబోతున్నారు. కాబట్టి ఇది చాలా ఒక జంప్ అవుతుంది మనకి. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది రాకేష్ శర్మ గారికి ఇప్పుడు అవకాశం లేదు. అప్పుడు రాకేష్ శర్మ గారికి కాదు, ఎవరికి ఇంతవరకు అంత మంచి అవకాశం రాలేదు. కేవలము ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి, మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళు మాత్రమే అక్కడ ట్రైనప్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈయన రియల్ పిక్చర్లోకి వెళుతున్నారు. ఆయన అట్లా అది డ్రింక్ చేయటము, లేకపోతే మన భోజనం తీసుకోవటము, ఇవన్నీ కూడా రియల్గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. అంతేకాదు అన్నిటినీ మించి ముఖ్యంగా ఈ ఫాల్కన్ రాకెట్లో వెళ్ళేటప్పుడు ఎటువంటి మార్పులు వస్తున్నాయి. ఒకసారి ఆ క్రూ డ్రాగన్ డిటాచ్ అయిన తర్వాత అది డాక్ అవుతుంది వెళ్ళి ఐఎస్ఎస్కి. ఆ డాకింగ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. దాన్ని ఈయన ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. దాంతోపాటు ఈయన పైలట్గా ఉన్నారు కాబట్టి ఆ ఎక్కడైతే డాక్ అవ్వబోతోందో, నాకు తెలిసి హార్మనీ అనేటువంటి ఒక పోర్టులో ఇది డాక్ అవ్వబోతోంది. ఈ డాకింగ్ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. దాన్ని కూడా ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. అదేవిధంగా కొన్ని ప్రయోగాలు చేయబోతున్నారు. 7 ప్రయోగాలు ఉన్నాయి, మళ్ళీ మనం చెప్పుకుందాం. ఆ 7 ప్రయోగాల అనంతరం తిరిగి మళ్ళీ ఈ డ్రాగన్ ఈసారి భూమి మీదకి దిగుతుంది. దిగేటప్పుడు అది నీటి మీద దిగుతుంది, డైరెక్ట్గా దిగుతుంది. ఈసారి ఇలాగా ఫాల్కన్ రాకెట్ తీసినట్టుగా ఎవరు తీసుకురారు. కాబట్టి ఆ ప్రయోగం ఒక ముఖ్యమైన ప్రయోగం. ఇవన్నీ కూడా మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అవుతాయి. వీరితో పాటుగా మరొక వ్యోమగామి కూడా ట్రైనప్ అయ్యారు మనకి. కాబట్టి ఇది మనకి రాబోయే ప్రయోగాలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేది చెప్పదగ్గ అంశం. కాబట్టి రాకేష్ శర్మ గారి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరండి. చాలా తేడా ఉంది. ఓకే సార్. వెంకటనారాయణ గారు, ఇప్పుడు భారత త్వరలో చేపట్టే గగన్యాన్ మిషన్ కావచ్చు, అలాగే ప్రస్తుతం ఈరోజు శుభాంశు శుక్లా వెళుతున్న యాక్సియం 4 మిషన్, ఈ రెండింటి మధ్య కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి కదా, వాటికి ఏ విధంగా శుభాంశు శుక్లా అడ్జస్ట్ అయ్యారు, ఏ విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకున్నారు, దాని విశేషాలు ఏంటి? ఏ స్పేస్ సిస్టమ్ చూసినప్పటికీ మనం స్పేస్ ఫ్లైట్ వెదర్ ఇట్ ఈస్ అమెరికన్స్ ఆర్ రష్యన్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ చైనా, దేర్ సిస్టమ్స్, దేర్ ఎర్గనామిక్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి. సపోజ్ ఇఫ్ యూ టేక్ ది మారుతి కార్ కానీ, హుండై కార్ కానీ, లేకపోతే BMW కార్ కానీ, చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ యూ హావ్ టు గెట్ అడ్జస్ట్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఒక్కొక్క వెహికల్ లో ఒక్కొక్క సేఫ్టీ ఫీచర్స్ కానీ, కంఫర్ట్ కానీ సో డిఫరెన్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ మనం అలవాటు కావాలి. అది అలవాటు మన డిఫరెంట్ వెహికల్స్ అలవాటు అవ్వటం కూడా ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి యాజ్ ఏ ఇండియన్ ఆస్ట్రోనాట్, యాజ్ ఏ ఇంతకుముందు మన మల్లికార్జున గారు చెప్పినట్టుగా. సో ఇది హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్. అండ్ టుడే Russians and NASA, they are well established as per the human space flight is concerned. And we have the golden opportunity to see those facilities, their experience and the exposure. It is actually no country will allow you this. And as the Intamu Narinata 40 years back, we report question we are nowhere in the launch vehicle technology. Just SLV-3, just we completed ASLV is on the board and just we are going to the launch pad. అటువంటి సందర్భంలో మనకు ఎవరు మనం ఎంటర్టైన్ చేయాలి? టుడే యాజ్ ఫర్ as space technology is concerned, we are at par with any other countries like అమెరికా, రష్యా. దో మనం ఎకానమీలో 4వ స్థానం ఉండొచ్చు, కానీ స్పేస్ టెక్నాలజీలో నెంబర్ 1 పొజిషన్ ఉంది. జస్ట్ వన్ మోర్ స్మాల్ కరెక్షన్ టు ది ఆడియన్స్. 1984లో రాకేష్ శర్మ గారితో పాటు ఉన్నటువంటి సెకండ్ బ్యాకప్ కాస్ట్రోనాట్ వాజ్ రవీష్ మాల్హోత్రా, నాట్ రవీందర్ మాల్హోత్రా. అండ్ ఈ రోజు కూడా మనకు శుభాంశు శుక్లాతో పాటుగా ప్రకాష్ బాలకృష్ణ నాయర్ కూడా ఒక బ్యాకప్ ఉన్నారు. ఆయన లాస్ట్ 1 month నుంచి క్వారంటైన్ లో ఉన్నారు. సో ఈ డిఫరెంట్ సిస్టమ్స్ మనం అడాప్ట్ చేసుకొని ఆ డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి అగైన్ we can learn so many things. What are the safety features they are following in different space agencies? ఆ విధంగా అండ్ ఈవెన్ అండ్ లాంచ్ ప్యాడ్ యాక్టివిటీస్ కూడా డిఫరెన్స్ గా ఉంటాయి. ఒక్కొక్క ఈవెన్ PSLV, GSL కూడా లాంచ్ ప్యాడ్ యాక్టివిటీస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అదేవిధంగా ఫాల్కన్ కానీ, ఇప్పుడు నాసా స్పేస్ షటిల్ కానీ, సోయూజ్ కానీ, సో ఇవన్నీ
మనకు అర్థం చేసుకోవడానికి ఏది బెస్ట్. అండ్ స్పేస్ సూట్, పర్టికులర్ స్పేస్ సూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫ్లైట్ సూట్ ఈజ్ ఇంపార్టెంట్, ఐవిఎస్ సూట్, ఈవిఎస్ సూట్. ఈ స్పేస్ సూట్ ఒక్కొక్క కంఫర్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ది రష్యన్ సూట్ అండ్ అమెరికన్ సూట్ అండ్ పర్టికులర్ టుడే ఫాల్కన్ సూట్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇప్పుడు డ్యూరింగ్ ది ఫ్లైట్ వాళ్ళు వాడుతుందో దట్ ఇస్ కాల్డ్ ఐవిఐ, ఇంట్రా వెహికులర్ యాక్టివిటీ సూట్ లేదా ఫ్లైట్ సూట్ అని చెప్పి అంటాము. అండ్ బయట స్పేస్ బయటకు వచ్చి స్పేస్ క్యాప్సూల్ నుంచి స్పేస్ లోపల స్పేస్ వాక్ చేసేది వైట్ కలర్ స్పేస్ సూట్. సో దట్ ఈస్ డిఫరెంట్ యానిమల్ ఆల్ టుగెదర్. సో వీటి యొక్క కంఫర్ట్, అడ్వాంటేజెస్ అండ్ ఇవన్నీ మనకు తెలుస్తాయి. సో దీస్ ఆర్ ది మెయిన్ అడ్వాంటేజెస్ వి గెట్ ఫ్రమ్ దిస్ మిషన్ ఆఫ్ AX4 అండ్ టు ది గగనయాన్. ప్లీజ్. ఓకే సార్. మూర్తి గారు, ఇప్పుడు మీరు మానవ సహిత యాత్రల కోసం ఇస్రోలో ఇటీవల కాలం వరకు పనిచేశారు కదా, అసలు ఈ శుభాంశు శుక్లాతో పాటు మిగిలిన వ్యోమగాముల ఎంపిక ఎలా జరిగింది? వాళ్ళు ఈ మిషన్ కోసం ఏ విధంగా సిద్ధమయ్యారు? రష్యాలో కూడా వీళ్ళు తర్ఫీదు పొందారు కదా, ఆ శిక్షణ ఎలా ఉండింది? మామూలుగా అంతరిక్షంలోకి వెళ్ళాలి అంటే ఎందుకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళని తీసుకోవాలి అని ఫస్ట్ చాలా మంది కూడా ప్రశ్నించారు. ఎందుకంటే ఇక్కడ భూమి ఆకర్షణ శక్తి దాటి శూన్యంలోకి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఆ ప్రయోగాలకి వీళ్ళైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఆల్రెడీ మంచి అనుభవం ఉంటుంది. సో మిమ్మల్ని నన్ను పంపించారనుకోండి, ఆ పైకి కిందకి మనం 4 సార్లు ఒక పెద్ద జైంట్ వీల్ ఎక్కితేనే మనకి తలపోటు వాంతులు వస్తాయి. సో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్, కాంప్లికేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళు అప్పటికే హాఫ్ ట్రైన్డ్, అందు గురించి వాళ్ళని తీసుకున్నారు. ఆ ట్రైనింగ్, ఆ సెలక్షన్, ఆ ప్రాసెస్ అంతా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. సో వాళ్ళే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న వింగ్ కమాండర్స్ స్థాయి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని అప్లికేషన్ పెట్టమని, మళ్ళీ ఒక 10-15 సార్లు వడపోతలు, వాళ్ళ ఫిజికల్ మెంటల్ కండిషన్స్, మెడికల్ టెస్ట్లు అవన్నీ అయిన తర్వాత ఒక క్షుణ్ణమైన పరీక్షల తర్వాత ఒక 4 సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 4 కూడా 3 వెళ్ళవచ్చు ఫైనల్ ఎక్స్పెరిమెంట్లో, ఇంకా 100% క్లారిటీ లేదు. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇస్రోకి పరిచయం చేసిన తర్వాత ఇస్రో రష్యా ఒప్పందం ప్రకారం వీళ్ళని రష్యాకి పంపించడం, అక్కడ వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రోనాటికల్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంది, ఇస్రో సెంటరే ఉంది బెంగళూరులో. సో దాంట్లో కొనసాగింపుగా మిగిలిన ఎక్స్పెరిమెంట్స్, ఎక్సర్సైజెస్, డయట్ కంట్రోల్ అవి చేస్తున్నాయి. ఇప్పుడు చాలా మందికి ఉంటుంది ఆస్ట్రోనాట్గా వెళ్ళాలి, అలాగే అక్కడ పైకి వెళ్ళి హలో ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ ఇండియా అని చెప్పాలని ఉంటుంది. కానీ వాళ్ళకి ఎంత కండిషన్స్ ఉంటాయంటే వీళ్ళు ఇప్పుడు మొదలైన 3-4 సంవత్సరాల నుంచి మళ్ళీ ఈ ఎక్స్పెరిమెంట్ పూర్తయ్యే వరకు వాళ్ళు పూర్తిగా ఈ డాక్టర్లు చెప్పిన ప్రకారమే వాళ్ళ ఆహారం, వ్యాయామం, వ్యవహారం అంతా ఉండాలి. వాళ్ళకి తోచినట్టుగా నేను వెళ్ళి పానీపూరి తింటాను, ఇది తింటాను, అది తింటాను అంటే కుదరదు. అంత స్ట్రిక్ట్ కండిషన్స్లో వాళ్ళ వెయిట్, వాళ్ళ హైటు, తగినటువంటి వెయిట్, మిగిలిన ఆహార కండిషన్స్, వ్యవహార కండిషన్స్ ఇవన్నీ డాక్టర్లు చెప్పినట్టు ప్రకారంగా వీళ్ళు నడిపించుకుంటూ రావాలి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రౌండ్లో సిమ్యులేషన్స్, ఎక్కడ ఈ టచ్ ప్యాడ్ స్క్రీన్ ఎలా ఆపరేట్ చేయాలి, ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ఏంటి, ఎమర్జెన్సీ 1 వస్తే ఆపరేషన్ సొల్యూషన్ 1 ఏంటి, ఎమర్జెన్సీ 2 వస్తే సొల్యూషన్ ఏమిటి, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, సిమ్యులేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఎంత చేసినా మనం కంప్యూటర్లో కూర్చుని ఎయిర్ క్రాఫ్ట్ నడిపించినట్టే. బట్ ఇప్పుడు శుభాంశు శుక్లాకి వచ్చిన అదృష్టం ఏంటంటే నిజం ఫ్లైట్లో నిజంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి ప్రత్యక్షమైన అనుభవం సంపాదించి వస్తున్నాడు. సో అది చాలా అరుదుగా లభించే అవకాశం. హీ ఈజ్ లక్కీ అండ్ భారత్ ఆల్సో ఈజ్ లక్కీ. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు 7 అంశాలపై అధ్యయనం చేయబోతున్నాడు శుభాంశు శుక్ల అంతరిక్ష కేంద్రంలో అన్నారు. ఏ అంశాలవి, ఏ విధమైన అధ్యయనం చేయబోతున్నారు ఆయన? అంటే మొదటగా నేను వెంకటనారాయణ గారికి నా థ్యాంక్స్ చెప్పుకోవాలి. పేరు రవీష్ మల్హోత్రా అని ఆయన చాలా చెప్పారు. ఒకసారి నేను తర్వాత వెరిఫై చేసుకుంటాను దాన్ని. ఎనివే, ఒక 7 ప్రయోగాలని, అంటే మొత్తం 60 ప్రయోగాలు ఉన్నాయండి దీంట్లో. ఈ 60 ప్రయోగాలలో ఒక 7 ప్రయోగాలు భారతదేశానికి చెందినవి. భారతదేశానికి చెందినటువంటి ఇన్స్టిట్యూట్స్ అనమాట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టెమ్ సెల్ టెక్నాలజీ అండ్ మెడిసిన్ అనేటువంటి ఒక సంస్థ. అది మజిల్ ఎట్రోపీ మీద టెస్ట్ చేయబోతుందండి. మజిల్ ఎట్రోపీ అంటే కండరాలు
పైకి వెళ్ళినప్పుడు వీక్ అవుతాయి. ఎందుకు వీక్ అవుతాయి అంటే అక్కడ మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడలాగా ఎక్కువ మనకి భూమి ఆకర్షణ శక్తి ఉండదు. ఇక్కడైతే కండరాలు గట్టిగా ఉంటాయి. పైకి వెళ్ళినప్పుడు అంత అక్కర్లేదు. అందువల్ల ఏమవుతుందంటే అది లూజ్ అవుతాయి. అది మజిల్ ఎట్రపీ అంటాం. దాని మీద ఆ సంస్థ ప్రయోగాలు చేయబోతోంది. ఈ స్టెమ్ సెల్ సంబంధించింది కాబట్టి అది ఒక సరిపోయే అంశం. అదేవిధంగా మన యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అలాగే కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ కలిసి సంయుక్తంగా ఒక 2 ప్రయోగాలు చేయబోతున్నారు. అందులో పంటలకు సంబంధించి ఒక రకమైన పంటల్ని ఒక 6 పంటలు తీసుకొని వాటిని అక్కడ జెర్మినేషన్ చేపిస్తారు. అంటే విత్తనాలని మొలకెత్తి చేసి చూస్తారు. వాటిని భూమి మీద తెచ్చి వాటితో ఇక్కడ వ్యవసాయం పనులు అంటే వాటి యొక్క మొక్కలు ఎట్లా పెరుగుతాయి, ఏమిటి, లాంగ్ టర్మ్లో ఏం జరుగుతుంది అని చూడబోతున్నారు. అదేవిధంగా కొన్ని ఆహార పంటలు, ఈ పెసలు, మెంతులు ఇటువంటి వాటిని అక్కడ ఎలా పండుతాయి అనేదాన్ని వాళ్ళు టెస్ట్ చేయబోతున్నారు. ఇవి మరొక 2 అండి. ఇది కాకుండా మనకి ఇప్పుడు టార్డీగ్రామ్ అనే ఒక ప్రయోగము. అందులో ఏంటంటే ఇక్కడ నుంచి మనకి కొంత బ్యాక్టీరియాని తీసుకుని వెళ్ళి మనకి దానికి ఒక వాటర్ బేర్ అనే పేరు కూడా ఏదో పెట్టారు. అది వాటర్ బేర్ నిజంగా పేరు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణానికి ఏ రకంగా మార్పులు చెందుతుంది. ఎందుకంటే ఈ వాటర్ బేర్కి వాతావరణానికి అనుకూలంగా మారేటువంటి ఒక వ్యవస్థ ఆల్రెడీ ఉన్నది భూమి మీద. ఇది మైక్రోగ్రావిటీకి వెళ్తే ఏం జరుగుతుంది, అట్లాంటి వాటిని ఆ ప్రయోగం చేయబోతున్నారు. దాంతోపాటుగా అండి ప్రధానంగా ఈ కంప్యూటర్ని వాడేటప్పుడు, ఇది స్పేస్లో ఉన్నప్పుడు కంప్యూటర్ని వాడేటప్పుడు మన యొక్క ఐస్ రొటేషన్స్ ఎట్లా ఉంటాయి, మనకి మానసిక స్థితి ఏదన్నా మారేటువంటి అవకాశం ఉందా, ఉంటే ఎలా ఉంటుంది అంటే రాబోయే రోజుల్లో ప్రయోగాల కోసం ఇది పనికొస్తుంది అనమాట. ఇది ఒక ప్రయోగాన్ని చేయబోతున్నాం. కాబట్టి ఇటువంటి ప్రయోగాలు భారతదేశానికి చెందినటువంటి వ్యవస్థలు దాంతోపాటుగా కలుస్తున్నాయి. కాబట్టి జెనెటిక్స్ సంబంధించి ఈ ప్రయోగాల వల్ల ఏం జరుగుతుంది అంటే మన యొక్క సంస్థలు ఏమవుతున్నాయో భారతదేశం చెందిన సంస్థలు ఇవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి 7 ప్రయోగాలు కూడా మనకి విజయవంతం అవుతాయి, అనుమానమే లేదు. దీనికి సంబంధించిన అన్ని రకాల సరంజామాన్ని తీసుకెళ్ళడం జరిగింది. సుభాన్ శుక్లా గారు అక్కడ ఉండి వీటిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఇస్రో విశ్రాంత అసోసియేట్ డైరెక్టర్ వి శేషగిరిరావు గారు కూడా మనతో చర్చలో జాయిన్ అయ్యారు. శేషగిరిరావు గారు, ఇప్పుడు ఈ శుభాంశు శుక్లా చేపడుతున్నటువంటి ఈ యాక్సియం 4 మిషన్ ద్వారా భారత్ చాలా ఖర్చు చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 550 కోట్ల పైగా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తర్వాత 2027లో చేపట్టే గగన్యాన్ మిషన్కు సన్నాహకంగా ఇప్పుడు యాత్ర చేస్తున్నారు. దానికోసం కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇంత ఖర్చు పెట్టి చేసి ఈ యాత్రల వల్ల భారతదేశానికి, ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? అందరికీ నమస్కారం అండి. ఇది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థకి, ముఖ్యంగా భారతదేశానికి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయోగం అని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే మనం గగనయాన్ అని స్టార్ట్ చేసిన తర్వాత ఏ రోదసి యాత్రికులను తీసుకెళ్లాలన్నా కూడా ముందు ఏ రాకెట్ ద్వారా అయితే తీసుకెళ్తామో రోదసి యాత్రికుల్ని అది హ్యూమన్ రేటింగ్కు పనికొచ్చేట్టుగా చేయాలి. హ్యూమన్ రేటింగ్కి పనికి రావటం అంటే దాని రిలయబిలిటీ దాదాపు 99.9% ఉండాలి. మనం ఎయిర్క్రాఫ్ట్లో పయనిస్తున్నట్లయితే ఎంత రిలయబిలిటీ ఉంటుందో అలాగే రాకెట్లో వ్యోమగాములు తీసుకెళ్తున్నా కూడా అంతే రిలయబిలిటీ ఉండాలి. ఆ రిలయబిలిటీ కోసం అని చెప్పి ఈ రాకెట్లో ఉన్నటువంటి ఘన ఇంధన మోటార్స్ కానీ, ద్రవ ఇంధన మోటార్స్ కానీ, ఆ తర్వాత క్రయోజెనిక్ మోటార్స్ కానీ, ఈ మూడింటిని మనం మానవులను తీసుకెళ్ళడానికి వీలుగా హ్యూమన్ రేటింగ్కి అనుగుణంగా మార్చుకున్నాం. దాంతోపాటు మరి ఈ వ్యోమగాములను తీసుకెళ్ళడానికి ఒక క్యాప్సూల్ అంటూ కావాలి. ఆ క్యాప్సూల్ కూడా దాదాపు 3 లేకపోతే 4 తీసుకెళ్లే విధంగా తయారు చేసి రెడీగా పెట్టుకున్నారు. ఇవన్నీ తయారు చేయటంలోనే సరిపోదు. మనం ముఖ్యంగా ఏం చేయాలంటే మనం అనుకున్నటువంటి రాకెట్ని, ఆ తర్వాత ఈ క్యాప్సూల్ని మానవరహితంగా 1-2 సార్లు ప్రయోగించి చూడాలన్నమాట. ఈ మానవరహితంగా 1-2 సార్లు ప్రయోగించి చూసినప్పుడు ఏమవుతుంది అంటే అన్ని వ్యవస్థలు సవ్యంగా పనిచేస్తున్నాయా లేవా అనేది మనకి తెలుస్తుందన్నమాట. ఈలోపు ఈ సురక్షితంగా మానవులను తీసుకురావాలి. ఈ తీసుకువెళ్ళటానికి మానవుల్ని ఈ క్యాప్సూల్లో పెట్టి రాకెట్ పైభాగాన్ని అమర్చి తీసుకువెళ్ళేటప్పుడు మధ్యంతరంగా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు
ఏ విధంగా అయితే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్లో పైలట్ ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తను ఇజెక్ట్ అయిపోయి వేరే చోట ల్యాండ్ అవుతాడో, అదేవిధంగా రాకెట్ ద్వారా పయనింపబడుతున్నటువంటి వ్యోమగాములను కూడా ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా వాళ్ళు విడిపోయి వేరే చోట ల్యాండ్ అవటానికి అబార్ట్ టెస్ట్లు అని ఉంటారు. ఆ అబార్ట్ టెస్టులు చేయాలి. అది 2 దశలు ఉంటాయి. ఒకటి ప్రథమ దశలోను, ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత 2వ దశలోను. ఈ 2 దశల్లోనూ అబార్ట్ టెస్టులు చేయాలి. మరి అంతరిక్ష పరిశోధనా సంస్థ మరి అబార్ట్ టెస్టులు కూడా చేసింది. ఆ తర్వాత ఈ యొక్క క్యాప్సుల్ని ఆర్బిట్లో ఒక 4-5 రోజులు కానీ వారం రోజులు కానీ పరిభ్రమించిన తర్వాత క్రిందకి తీసుకురావాలి. ఈ క్రిందకి తీసుకురావటానికి బిగినింగ్లో ఏం చేస్తారంటే వెలాసిటీ తగ్గించడానికి డీబూస్ట్ ఫేజ్ అంటారు. ఆ డీబూస్ట్ ఫేజ్లో వెలాసిటీ తగ్గించి ఆ తర్వాత ఒక దాదాపు 3 కిలోమీటర్ల ఎత్తు 4 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు డ్రాగ్ పారాచూట్లు తెరుచుకుంటాయి, మెయిన్ పారాచూట్లు తెరుచుకుంటాయి. ఆ తర్వాత 1 కిలోమీటర్ దగ్గర డ్రాగ్ పారాచూట్లు తెరుచుకుంటాయి. ఆ తర్వాత క్రమేణా వేగం తగ్గుకుంటూ వచ్చి సముద్రంలో ఫ్లాష్ అవుతుందన్నమాట. ఫ్లాష్ అయినప్పుడు తేలుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నౌకలు దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఆ క్యాప్సుల్ని మరి నౌక మీద తీసుకొచ్చి వ్యోమగాములను బయటికి తీసుకురావాలి. ఈ టెస్టులు కూడా అయినాయి. వ్యోమగాములు లేకుండా క్యాప్సుల్ని డ్రాప్ చేయటం. మనకు అంతకుముందు 2014లో శాటిలైట్ రికవరీ ఎక్స్పెరిమెంట్ క్రూ మాడ్యూల్ లాంటిది ఒక శాటిలైట్ దాకా తయారు చేసి దాన్ని వారం రోజులు పరిభ్రమింపజేసి బంగాళాఖాతంలో ల్యాండ్ అయిన తర్వాత మనం రికవరీ చేసుకున్నాం. ఆ విధంగానూ చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ క్రూ మాడ్యూల్ ఒంటరిగా అంటే ఆ ఉన్న మాడ్యూల్లో ఉన్న ముగ్గురితో కలిపి మరి 24 గంటలు వారం రోజులు ఉంటే 14 రోజులు ఉంటే అన్ని రోజులు గడపడానికి వీలుగా, ఆ తర్వాత అక్కడ పరిశీలించవలసినటువంటి ఆ డిస్ప్లేస్కి అనుగుణంగా ఎలా మలుచుకోవాలి, మరి ఈ ఒంటరితనం ఎలా చూసుకోవాలి, వాటన్నిటికీ మనం ఏం చేస్తామంటే ఐసోలేషన్ టెస్ట్ అని ఉంటుంది. ఈ క్రూ మాడ్యూల్ని మనకు గుర్తుండే ఉంటుంది, లడక్ లాంటి ఒక ఐసోలేషన్ ప్లేస్లో పెట్టి దాంట్లో మరి ఈ యాక్చువల్గా ఈ గగనయాత్రికులను ఉంచి ఈ ఎన్ని రోజులు కావాల్సి వస్తే అన్ని రోజులు ఒక ఐసోలేషన్ లాగాను, ఆ తర్వాత దాంతో పరికరాలతో మన సౌకర్యవంతమైన ఇంటర్ఫేస్ వచ్చే విధంగాను ఇన్ని రకాలుగా టెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి మీరు రాసుకుని చూసుకున్నట్టయితే ఒక్క మనిషిని రోదసిలోకి ప్రవేశపెట్టి ఆ అనుభవం తప్ప అన్నీ ఉన్నాయి. ఇప్పుడు శుభాంశు శుక్లా ద్వారా శుభ అంశం ఏంటంటే ఈ శుభాంశు శుక్లా ఈ అక్కడ ఉన్నటువంటి కమాండర్ ఉన్నారు చూసావా పెగ్గి, ఆవిడ 64 ఏళ్ల వయసు. ఆవిడికి 675 రోజులు ప్రయాణం చేసిన అనుభవం ఉంది. దాంతోపాటు 10 సార్లు స్పేస్ వాక్ చేసి 60 గంటలు స్పెండ్ చేసి ఉన్నారు. ఆవిడ కమాండర్. ఆ కమాండర్తో పాటు ఈయన పైలట్. సో ఈ పైలట్ కమాండర్ జోడీగా వ్యవహరిస్తూ ఈ డ్రాగన్ ఫ్లైట్లో గనక 14 రోజులు అనుభవం సంపాదించినట్టయితే మనం ఖర్చు పెట్టే మనీ కన్నా కూడా మనకొచ్చే అనుభవం మిగతా గగనయాత్రికులకి తర్ఫీదునిచ్చి వాళ్ళను కూడా శుభాంశు శుక్లా అంత అనుభవజ్ఞులుగా తయారు చేయడానికి పనికొస్తుందన్నమాట. ఇది అత్యంత తక్కువ సమయంలో మనకి లభిస్తోంది. అది మనమే ఇటువంటి అనుభవాన్ని చేకూర్చుకోవాలంటే 2 మానవరహిత ప్రయోగాలు చేయాలి, ఆ తర్వాత మానవ సహిత ప్రయోగం చేయాలి. అప్పుడు కానీ అనుభవం రాదు. ఈ అనుభవంతో పాటు అనేక ప్రయోగాలు చేస్తారు. ఈ ప్రయోగాలు చేసేప్పుడు మైక్రోగ్రావిటీలో ఎలా సంచరించాలి, ఆ సంచరించేప్పుడు ఈ ప్రయోగాలను ఎలా మానిటర్ చేసుకోవాలి అనేది ఒక అనుభవం. యాక్సియం 4 కనుక తీసుకున్నట్టయితే ఈ యాక్సియం అనేవాళ్ళు మొట్టమొదట ఎలా స్టార్ట్ చేశారు అంటే వీళ్ళు స్పేస్ ఎక్స్లో డ్రాగన్కి కాంట్రాక్ట్ ఉంది. అంటే అలాన్ మస్క్ వాళ్ళ స్టార్లింక్స్ శాటిలైట్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి వీళ్లతో కాంట్రాక్ట్ ఉంది. నాసా వాళ్లతో కూడా కాంట్రాక్ట్ ఉంది. వీళ్ళు శుభాంశు శుక్లాయే కాదు, ఎవరైనా ఒక యాత్రికుడు మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక వారం రోజులు తిరిగి రావాలంటే ఈ సీటుకి ఇంత అని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో ఒక రేట్ పెట్టారు. ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు, వాళ్లే తీసుకువెళతారు, వాళ్లే పరిభ్రమింపజేస్తారు, వాళ్లే తీసుకొచ్చి మళ్ళీ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దింపుతారు. ఇది ఒక రకమైన టూరిజంకి అడ్వాన్స్డ్ అనమాట.
టూరిజం వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే పైదాకా తీసుకువెళ్ళి జీరో గ్రావిటీ అనుభవం అయిన తర్వాత వెంటనే తీసుకొస్తారు గంటన్నరలో. 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు జీరో గ్రావిటీ అనుభవం వస్తుంది. వీళ్ళు అలా కాదు, దాదాపు 10 రోజులు కానీ 14 రోజులు కానీ పరిభ్రమింపజేస్తారు. అదే కాకుండా మీరు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే మనుషులే వెళ్ళక్కర్లేదు. మీరు ఒక ఎక్స్పెరిమెంట్ తయారు చేసి ఈ ఎక్స్పెరిమెంట్ మేము ఐఎస్ఎస్లో టెస్ట్ చేయదలుచుకున్నాము అంటే ఈ యాక్సియం వాళ్ళ ఎక్స్పెరిమెంట్ని తీసుకుని వాళ్లే టెస్ట్ చేసి డేటా ఎవరైతే ఇన్వెస్టిగేటర్ ఉంటారో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్కి వాళ్ళకి ఇస్తారనమాట. ఆ విధంగా మన ఇప్పుడు ఈ గగనయాత్రికులు 4 ఉన్నా కూడా, సుభాన్ శుక్లాతో పాటు 3 ఉన్నారు, ఈ 4 ఉన్నా కూడా 30 దేశాలకు సంబంధించినటువంటి 60 ఎక్స్పెరిమెంట్లు తీసుకెళ్తున్నారు వీళ్ళు. ఈ 60 ఎక్స్పెరిమెంట్లు అక్కడ కంప్లీట్ చేస్తారనమాట. ఇది ఇటువంటి అనుభవం రావటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అన్నమాట. ఈ అనుభవం రావటం కోసం భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధన సంస్థ చేస్తున్న యొక్క ప్రయత్నాలు ఎంతైనా అభినందించదగ్గవన్నమాట. ఇంత విషయం ఉంది ఇందులో. కాబట్టి మనకు వచ్చే విజ్ఞానం ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయటం అనేటువంటి అనుభవం వీటి వెలకట్లేదన్నమాట. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే సార్. వెంకటనారాయణ గారు, ఇప్పటివరకు భారత్ చేసినటువంటి అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఎలాంటి పరిజ్ఞానాన్ని భారత్ సాధించగలిగింది, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు లాస్ట్ 1963లో మనం ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా సరే, సో ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆపరేషన్ సాటిలైట్స్ యాక్చువల్గా 1990 పిఎస్ఎల్వి ద్వారా మనం మొదలుపెట్టాం. అండ్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అండ్ LVM-3 రాకెట్ ద్వారా మనం అనేక రకాలైనటువంటి సాటిలైట్స్ మనం పంపించాం. లో ఎర్త్ ఆర్బిట్ లో కానీ, లేకపోతే జియో స్టేషనరీ ఆర్బిట్ లో కానీ. సో వీటి వల్ల మనం ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్స్ ని అండ్ ఫర్ ది కమ్యూనికేషన్ అండ్ టీవీ బ్రాడ్కాస్టింగ్ కి అండ్ వెదర్ వాటి కోసం మనం పంపించాం. సో ఇఫ్ యూ లుక్ బ్యాక్, దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ benefits India gain. If I today satellites, without satellite technology and without satellite help, so actually the life stands still. So that our stage you need mobile, what we are getting mobile and data, your ATM transactions, and particularly for fisheries. The fishery department actually we brought a blue revolution in the country, and if you see our satellites, they give the information to the each fisherman. ప్రతి ఒక్క ఫిషర్మెన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎక్కడ మీకు చేపలు బాగా దొరుకుతాయి, ఎక్కడ ఉన్నాయి, సో మీరు నేరుగా అక్కడికి వెళ్తే వాళ్ళ చోటుకి వెళ్తే మీకు దొరుకుతాయి. అండ్ వాళ్ళకి బోట్ కి వాళ్ళకి ఒక ఇన్స్ట్రుమెంట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు సాటిలైట్ అండ్ ఇట్ ఈస్ లింక్ టు దేర్ మొబైల్ ఫోన్. అండ్ మీరు సముద్రంలో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు టవర్ అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ మీకు సాటిలైట్ డాటా వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ ఫిషర్మెన్స్ ఏదైతే వాళ్ళు సముద్రంలోకి వెళ్తున్నారో వాళ్ళు ఎంటీ హ్యాండ్గా, ఖాళీ చేతులుగా తిరిగి రాకుండా మంచి క్యాచ్ తోటి వాళ్ళు తిరిగి వస్తున్నారు. దీనివల్ల 2 అడ్వాంటేజెస్. వన్ ఈస్ దే ఆర్ గెటింగ్ ది ప్రాఫిట్ అండ్ దే ఆర్ సేవింగ్ ది ఫ్యూయల్. బికాజ్ ఒక్కోసారి ఖాళీ చేతిగా తిరిగి వచ్చేసరికి ఏమవుతుంది, ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ every year the fuel saving from the fishery board in India is about 18,000 to 20,000 crores annually, just for the fuel saving. If you compare this one with the ISRO budget of this year, 13,400 crores only. And today we are getting mobile data the cheapest in the world. And you are getting everything real time, train information you are getting. So and weather communication, weather. Okay, you see, మనకు 1977లో దివిసీమ మనకు తుఫాన్ వచ్చింది, పెను తుఫాన్. అప్పట్లో మనకి వి డోంట్ హ్యావ్ ది సాటిలైట్స్. దానివల్ల ఏంటంటే దాని యొక్క మనం మానిటర్ చేయటం కానీ, ట్రాక్ చేయటం కానీ, ప్రిడిక్ట్ చేయటం కానీ, ఎక్కడ వస్తుంది ఏమి మనం చెప్పలేకపోయాం. సో దానివల్ల ఏమైంది, మనకి బోలెడు ఆస్తి నష్టంతో ప్రాణ నష్టం జరిగింది, వేల లక్షలలో. ఇఫ్ యు సీ ఇప్పుడు తుఫాన్ హుద్ తుఫాన్ కానీ విశాఖపట్నంలో, దాని తర్వాత వచ్చినటువంటి రీసెంట్ అన్ని ఏంటంటే
మనం ముందుగానే మనం మానిటర్ చేసి, ట్రాక్ చేసి, ప్రిడిక్ట్ చేసి, దాని యొక్క రూట్ ఏంటి ముందుగానే మనం ఎవాక్యుయేషన్ చేసి, సో ఎంతో మంది లైఫ్ మనం సేవ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ మీరు ఈ లైఫ్ అనేది మీరు వెలకట్టలేని అటువంటిది. ఓకే సార్. సో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు టుడే నౌ యు సీ ది వన్ మోర్ స్టెప్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ద వార్ సినారియో ది సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కానీ, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ కానీ, మొన్న రీసెంట్ గా ఇప్పుడు సింధూర్ కానీ, వీటన్నిటి ఈ ప్రిసిషన్ తోటి అండ్ ది నావిక్ సాటిలైట్స్ వెరీ ఇంపార్టెంట్. ది నావిక్ సాటిలైట్స్, సో ఇట్ ఈస్ గివింగ్ ది navigation data, that is the position, time and your direction with a accuracy of nanoseconds accuracy and with 1 foot of resolution. సరే సార్. ఓకే నారాయణరావు గారు. Please. ఓకే సార్. మూర్తి గారు, అలాగే ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏర్పడినటువంటి కొన్ని అనివార్య కారణాలు, అక్కడ ఉన్నటువంటి లీకేజ్లు, వీటన్నింటి కారణంగా యాత్ర వాయిదా పడుతూ వస్తుంది యాక్సియం 4. అయితే ఈ రోజుటికి అది సెట్ అయింది. అక్కడ అదంతా కంట్రోల్ చేయడానికి, లీకేజ్ని కంట్రోల్ చేయడానికి ఏమేం చేశారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలా కంట్రోల్ చేయగలిగారు అది? అందులో మనకి లాంచ్ వెహికల్ రిలేటెడ్ కనుక మనకు ఫుల్ డీటెయిల్స్ తెలియవు. మనం అక్కడ వాళ్ళ దగ్గర ఒక కస్టమర్ కింద లెక్క. బట్ వార్తల్లో వచ్చిన దాని ప్రకారం లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అయింది, లీకేజ్ వచ్చింది అని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసామని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే రాకెట్ ఇప్పుడు మనం శ్రీహరికోట నుంచి వేరే శాటిలైట్స్ అన్ని లాంచ్ చేసినప్పుడు కూడా రాకెట్లో రిలేటెడ్ రెడీనెస్, ప్రిపరేషన్స్, దాని యాక్సెప్టెన్స్ అన్ని మనమే చెక్ చేస్తాం, పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ. అదే విధంగా ఇక్కడ మన పాత్ర పరిమితం. మనం ఒక ప్యాసింజర్గా, ఒక కస్టమర్గా వెళ్తున్నాం. ఆ రాకెట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేయడం కానీ, సాల్వ్ చేయడం కానీ అవన్నీ స్పేస్ ఎక్స్ వాళ్ళు చేశారు. సో అన్నీ చేసి పూర్తి సంతృప్తికరంగా ఇవాళ పంపిస్తున్నారు కనుక చాలా ధైర్యంగా, సంతోషంగా ఉంది. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు వ్యోమగాముల అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు, అక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఏ విధమైనటువంటి వాళ్ళ కార్యకలాపాలు ఉంటాయి, ఏం చేస్తారు అనేది ప్రజలందరికీ ఒక రకమైన ఆసక్తికరమైన అంశం. ఈ జర్నీలో కావచ్చు, అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే జర్నీలో కావచ్చు, వెళ్ళిన తర్వాత అక్కడ గడిపే సమయంలో కావచ్చు, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? అక్కడ మనం ఇక్కడ ఏవైతే తీసుకుంటున్నామో అదే ఆహారం తీసుకుంటారండి. కాకపోతే మనలాగా పూర్తిగా సాలిడ్ ఫామ్లో తీసుకోవడం కుదరదు. అందువల్ల అక్కడ వాళ్ళు చేసే పని ఏంటంటే అదొక జెల్ ఫామ్లో తీసుకుంటారు. కారణం ఏంటంటే అక్కడ మైక్రో గ్రావిటీ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ గ్రావిటీ సిచ్యువేషన్ వల్ల మనం నిలబడతాం భూమి మీద, మనం ఆహారం తీసుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళడం తేలిక అవుతుంది. కానీ అక్కడ అది కుదరదు. కాబట్టి ఇక్కడ మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం వాటినే వాళ్ళు జెల్ రూపంలో తీసుకుంటారండి. కాబట్టి ఇది ఒక ప్రధానమైన అంశం. రెండోది ఏంటంటే అక్కడ ఇక్కడలాగా మనకి నిలబడటానికి కానీ, పడుకోవడానికి కానీ, కూర్చోవడానికి కానీ, ఆ ప్రయోగాలు చేసేటప్పుడు కానీ, ఇంతకుముందు మనం ఏ ప్రయోగాలు చెప్పుకున్నామో 6-7 ప్రయోగాలు ఆ చేసేటప్పుడు వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక భారరహిత స్థితిలో చేస్తారు. కనుక ఆ భారరహిత స్థితికి అనుగుణంగా వాళ్ళ ఒక కదలికలు ఉంటాయి. వాళ్ళు అక్కడ నివసించడం ఉంటుంది, కూర్చోవడం ఉంటుంది, లేదా వాళ్ళ బెడ్ సిస్టమ్ ఉంటుంది, అలాగే వాళ్ళ టాయిలెట్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడికి డెఫినెట్గా వేరే వాతావరణం ఉంటుందండి. దాన్ని సరిపోయే విధంగానే వీళ్ళు ట్రైనప్ అవుతారు. ఇంతకుముందు మనం ఈ సునీత విలియమ్స్ గారు వెళ్ళినప్పుడు కానీ, అంతకుముందు ప్రయోగాల్లో కానీ మనం చూసాం. కాబట్టి అటువంటి వాతావరణంలో వీళ్ళు ఆ ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆహారం కానీ ఏదైనా కానీ అది ఇక్కడ మన ఆహారం ఉంటుంది, అక్కడ అనుమానం లేదు. కాకపోతే ఘన రూపంలో ఉండదు. ఇది ప్రధానమైన తేడా. ఆహారం వరకు చూస్తే ప్రయోగాలు కూడా అదే పరిస్థితుల్లో చేస్తాం, మనం గమనిస్తున్నాం. శేషగిరిరావు గారు, ఇప్పుడు యాక్సియం 4 ద్వారా శుభాంశు శుక్లాను ఇస్రో పంపుతుంది. అలాగే ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే సంవత్సరం ప్రారంభంలో కానీ రోబోట్ని, వ్యోమమిత్ర పేరుతో రోబోట్ని కూడా అంతరిక్షంలోకి పంపబోతుంది. తర్వాత 2027లో గగనయాన్ చేసే అవకాశం ఉంది. వీటన్నింటికి గగనయానికి సన్నాహకంగా ఇప్పుడు శుభాంశు శుక్లాను పంపడం కానీ, రోబోట్ పంపడం కానీ, ఇవన్నీ గగనయానికి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి? ఇవన్నీ యాక్చువల్లీ గగనయానికి ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రణాళికాబద్ధంగా జరిగే వ్యవహారం. ఇది చెప్పే ముందు నేను ఒకసారి ఆ వాయిదాల గురించి మాట్లాడతాను. సార్ చెప్పండి. అంతకుముందు మూర్తి గారు చెప్పినట్టు మనకి లాక్స్ లీక్ ఉంటే కరెక్ట్ చేశారు లాంచ్ వెహికల్లో. అక్కడ కూడా ఫాల్కన్ 9లో, ఇది ఫాల్కన్ 9 బ్లాక్ 5
అంటే దానికి 9 మెర్లిన్ ఇంజిన్స్ ఉంటాయి. అది దాదాపు ఫస్ట్ స్టేజ్ 70 కిలోమీటర్ల దాకా వెళుతుంది. ఆ తర్వాత రిటర్న్ అయి వస్తుంది ఒక బార్జి మీదకి. దీని తర్వాత వాయిదా పడింది ఐఎస్ఎస్లో లీక్స్ ఉన్నాయని. అదే మీరు అడిగారు. ఐఎస్ఎస్లో దాదాపు హ్యాబిటేట్ అంటే వ్యోమయాత్రికులు గగనయాత్రికులు ఉండటానికి 400 స్క్వేర్ మీటర్స్ వాల్యూమ్ గల స్పేస్ ఉంది అక్కడ. దాంట్లో ఈ రష్యన్స్కి ఒక ఛాంబరు, మిగతా కంట్రీస్కి ఒక ఛాంబరు, ఈసాకు ఒక ఛాంబరు అలా ఉన్నాయి. అలాగే యాక్సియం కూడా ఒక ఛాంబర్ పంపించబోతోంది 2026లో. ప్రతి ఛాంబర్కి కండిషన్ ఏంటంటే యాత్రికులు ఉండాలి అంటే బోయింగ్ 737లో పయనిస్తున్నప్పుడు మీకు ఎటువంటి సౌకర్యం ఉంటుందో లోపల, మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పీడనం కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, నైట్రోజన్ కానివ్వండి, చాలా తక్కువ మోతాదులో ఉంటుంది నైట్రోజన్. ఇవన్నీ అంటే భూమి మీద ఉన్నటువంటి దాదాపు వాతావరణాన్ని మీకు టెంపరేచర్తో సహా బోయింగ్ 737లో పయనిస్తే ఎలా ఉంటుందో అలా ఉంచుతారు అక్కడ. ఈ రష్యన్ ఆల్రెడీ ఇప్పుడు 7 ఉన్నారు అక్కడ. వీళ్ళు 4 వెళ్ళేటైతే 11 మంది అవుతారు. అక్కడ ఉన్నటువంటి లీక్స్ చాలా అతి తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ మరి 11 మంది ఉన్నప్పుడు అందరూ చూస్తుండగా కానీ లేదా ఏదన్నా లీకు దానికి సంబంధించింది అటెండ్ అవ్వాలన్నా కానీ దానికి తగ్గినటువంటి పరిమాణమైన స్పేస్ ఉండాలి. మరి ఈ 4 తీసుకువెళ్ళిన తర్వాత ఉన్న స్పేస్ తగ్గిపోతుంది. అందువలన ఏం చేశారంటే అక్కడ లీక్ అయ్యేది ఈ కృత్రిమ వాతావరణం, మనిషి జీవించడానికి ఏర్పడినటువంటి కృత్రిమ వాతావరణం లీక్ అవుతుంది. అవి చాలా మైనర్ లీక్స్. దాదాపు ఈ లీక్స్ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. మధ్యలో సంవత్సరం క్రిందటైతే కొంచెం ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు ఒకసారి వాయిదా కూడా జరిగింది. ఇప్పుడు కూడా వాయిదా పడింది. సో ఇవన్నీ అక్కడ సరిచేశారు. మీరు గనక ఆ వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే ఏ విధంగా సరిచేశారు, ఎన్ని లీక్స్ ఉన్నాయి, ఆ పరిమాణం ఎంత, ఆ పరిమాణం ఎంతో చూసినట్టయితే దాదాపు ఒక దాన్ని ఏ విధంగానూ రిపేర్ చేయకుండా వదిలేస్తే ఒక రోజున్నర వ్యవధిలో ఒక 10% తగ్గుతుంది. అంత తక్కువ అన్నమాట. కాబట్టి అంత ఎమర్జెన్సీగా ఉండేటువంటి లీక్ కాదు, కానీ కంపల్సరీగా ఆ లీకును అరెస్ట్ చేయాలి కాబట్టి వాటన్నిటినీ సరిచేశారు. ఇప్పుడు మరి వ్యోమగాములు తీసుకెళ్ళడానికి ఐఎస్ఎస్ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే వ్యోమమిత్ర. వ్యోమమిత్ర అనేది మానవరహిత ప్రయోగాలు చేసేప్పుడు వ్యోమమిత్ర అనేది ఒక హ్యూమనాయిడ్ రోబాట్. హ్యూమనాయిడ్ రోబాట్ అంటే దానికి ఎటువంటి పరికరాలు అమరుస్తారు అంటే మరి హార్ట్ బీట్ రిథమ్ కానివ్వండి, బాడీ టెంపరేచర్ కానివ్వండి, లేదా ఆ వాటికి సంబంధించిన కెమెరా దృష్టి కానివ్వండి, ఆ దాంట్లో ఉంచినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కానివ్వండి, ఆ విధంగా మనిషికి ఎటువంటి అక్కడ సెన్సర్స్ అమరుస్తారో వ్యోమమిత్రకు కూడా అటువంటి సెన్సర్సే అమరుస్తారు. ఈ వ్యోమమిత్ర ఒక ప్రామాణికంగా ఎంత హైట్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి అనేది చూసినట్టయితే మీకు ఈ 4 వ్యోమగాములు ఉన్నారు కదా, భారతదేశం పంపించే 4 వ్యోమగాముల్లో యావరేజ్గా ఆప్టిమల్గా ఒక వ్యక్తికి సంబంధించినవి తీసుకుని అక్కడ ఉన్నటువంటి సీటు కానివ్వండి, సూటు వేసుకునే సూటు కానివ్వండి, లేదా ఆక్సిజన్ పరిమాణం కానివ్వండి, ఒకవేళ ఆ వ్యోమమిత్ర కుర్చీలో కూర్చున్నప్పుడు వివిధ రకాల ప్రయోగాలు చేయటానికి ఆ సీటు ఏ విధంగా కదులుతోంది, దానికి కమాండ్స్ ఇవ్వటం కానివ్వండి, ఆహారం తీసుకోవటానికి ర్యాక్స్లో పెట్టినటువంటి ప్యాకెట్స్ అందుకుని ఎంత సులువుగా తీసుకోగలుగుతోంది, మళ్ళీ అక్కడ పెట్టేయటానికి వీలవుతోంది, ఇవన్నీ మానవుడిని పంపించకుండా చేయటానికి వీలవుతుందన్నమాట. ఇటువంటివి చేయటం వలన దాదాపు శుభాంశు శుక్లాకు వచ్చినటువంటి అనుభవం ఒక వ్యోమమిత్ర ద్వారా సంపాదించగలుగుతాం. అది ఏ విధంగా అంటే ఇప్పుడు వ్యోమగామికి
స్పేస్ సూట్తో పాటు దాదాపు 20 నుంచి 25 పైగా సెన్సర్లు అమరుస్తారు. సో ఆ 25 సెన్సర్లు ఉంటాయి, స్పేస్ సూట్ ఉంటుంది. ఈ రెండింటి నుంచి వచ్చిన డేటాని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏర్పడినటువంటి ఒక మానిటరింగ్ స్టేషన్కి ఇస్తారు. ఈ మానిటరింగ్ స్టేషన్ మనిషి ఉన్నట్టుగానే పనిచేసి ఈ వారం రోజులు మానవరహిత వ్యోమమిత్ర పరిభ్రమించినప్పుడు అంతా సౌకర్యంగా ఉందా లేదా చూసుకోవడానికి వీలవుతుందన్నమాట. ఒకవేళ ఏదైనా సౌకర్యంగా లేకపోతే అది వ్యోమమిత్ర పరిభ్రమిస్తున్నప్పుడే కరెక్ట్ చేయడానికి వీలవుతుందా లేదో అని చూడటానికి వీలవుతుంది. దీంతోపాటు ఇప్పుడు వేరే ఇంకొకటి ఉందన్నమాట. ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ఇస్తున్నారు. ఎవరికి మనం మానవరహిత ప్రయోగాలు చేసేప్పుడు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, స్వచ్ ఆ టైప్ సాఫ్ట్వేర్ ఇస్తారు. ఆ సాఫ్ట్వేర్ మిషన్ ఎక్స్పర్ట్ గాను హ్యూమన్ ఎక్స్పర్ట్ గాను రెండుగా పనిచేసి అది కూడా ఈ వారం రోజులు మానవరహిత శేషగిరిరావు గారు కంక్లూడ్ చేద్దాం సార్. ఇక అత్యంత మిషన్ కీలకమైన డేటాలను అందిస్తుంది. ఓకే సార్.